LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా గళానికి సంకెళ్లు వేసింది. కొమ్మినేని శ్రీనివాసరావు గారు వ్యాఖ్యాతగా కృష్ణంరాజు అనేటువంటి ఒక పాత్రికేయుడు మాట్లాడినటువంటి అభ్యంతరకర మాటలకి సాక్షి ఆ అభ్యంతరంగా మాట్లాడడం పట్ల ప్రజలకందరికీ కూడా చాలా సవివరమైనటువంటి వివరణ ఇవ్వటము జరిగింది. అది తప్పిదము అని చెప్పటం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని తీవ్రంగా ఆక్షేపించటము జరిగింది. అది తప్పు అని కూడా చెప్పటము జరిగింది. జూన్ 6న జరిగినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారు వ్యాఖ్యాతగా ఉండగా ఈ కృష్ణంరాజు గారు అనేటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటల పట్ల ఇమీడియట్ గానే కొమ్మినేని శ్రీనివాసరావు గారు, సాక్షి యాజమాన్యము, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని మీద స్పందించి అలా అని ఉండకూడదు అని ప్రజలకు ఒక క్షమాపణ పూర్వకమైనటువంటి మాటలు వాళ్లు చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా దీని మీద ఆధారపడి రాజకీయంగా లబ్ధి పొందాలన్నటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అమరావతిలో ఉన్నటువంటి రైతుల కుటుంబాలనందరినీ కూడా రెచ్చగొట్టి సాక్షిలో వచ్చినటువంటి ఆ చర్చ చూసేటువంటి వాళ్లు చాలా తక్కువ మంది అయినా వీళ్ల వలన అది రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి యాజమాన్యం ఏదో ఉద్దేశపూర్వకంగా మహిళలందరినీ కూడా చాలా కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నది. మహిళా లోకం పట్లనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రకమైనటువంటి ఆలోచనలున్నాయి అని చిత్రీకరించడానికే ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ గత 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద అనేక రకాలైనటువంటి నిరసన కార్యక్రమాలు, పత్రికా సమావేశాలు, కేసులు బుక్ చేయమని చెప్పి ప్రతి పోలీస్ స్టేషన్లలోనూ కూడా కంప్లైంట్లు ఇవ్వటాలు, ఇలా దీని ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయడానికి వీళ్లకేదో పత్రికల మీదనో లేకపోతే ప్రజల మీదనో చాలా గొప్ప నమ్మిక, ప్రేమ ఉన్నట్టు కాదు, లేకపోతే వీళ్లే పత్రికా స్వేచ్ఛను, పత్రికల యొక్క గౌరవాన్ని ఇనుమడింపజేసే విధంగా ఉన్నట్టుగా మాట్లాడుతున్నటువంటి తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులారా, మీ నాయకులు, మీ కార్యకర్తలు, మీ అనుచరులు మా రోజా గారి దగ్గర నుంచి మహిళలందరి పట్ల ఎంత దుర్మార్గంగా, నీచంగా మాట్లాడినారో తెలియనటువంటి విషయం ఎవ్వరికీ, మొత్తం సభ్య ప్రపంచానికంతా కూడా తెలియకుండా పోయినటువంటి వాళ్ళు ఒక్కరు లేరు. మీరు అంటే అది చాలా గొప్ప. వేరే వాళ్ళు పొరపాటున నోరు జారినా అది పెద్ద శిక్షార్హమైనట్టుగా రాష్ట్ర వ్యాప్త అధికారం మీ దగ్గర ఉన్నది. తద్వారా మీరు ఎవరినైనా కూడా రెచ్చగొట్టి ఈ రకమైనటువంటి ఉద్యమ రూపంలో మీరు ఆందోళనలు చేసి ఈ రోజున సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారు తన జీవితమంతా కూడా పాత్రికేయ వృత్తికి అంకితమై చాలా మంచి పేరు తెచ్చుకున్నటువంటి శ్రీనివాసరావు, పాత్రికేయుడిగా ఉన్నతమైనటువంటి శిఖరాలను చూసినటువంటి వ్యక్తి శ్రీనివాసరావు, దాదాపు 50 సంవత్సరాలుగా పాత్రికేయ వృత్తినే లక్ష్యంగా, ధ్యేయంగా, ప్రవృత్తిగా మలుచుకొని ఉన్నటువంటి శ్రీనివాసరావు గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తున్నటువంటి దాడిగా శ్రీనివాసరావు యొక్క అరెస్టును ఈ రోజున మీరు చేసి తద్వారా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి ఏ ఒక్కరు, వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ కు సంబంధించినటువంటి వాళ్లైనా, స్వచ్ఛందంగా ఉండేటువంటి జర్నలిస్టులైనా, పాత్రికేయులైనా, లేదా వాలంటరీగా గొంతుకలు విప్పేటువంటి వాళ్ళందరినీ కూడా మేము ఎవ్వరినీ లెక్క చెయ్యం, ఈ రకంగా నిర్బంధిస్తాము అని చెప్పడానికి ఇస్తున్నటువంటి సంకేతం కాదా? ఈ అరెస్టు అంత అప్రజాస్వామికమైనటువంటిది మరొకటి లేదు. చాలా స్పష్టంగా కృష్ణంరాజు గారు చెప్పినటువంటి
మాటలని ఏ ఒక్కరు కూడా సభ్య సమాజం సమర్థించదు. వాళ్ళు ఖచ్చితంగా ఆయన తప్పు చేసినారని శ్రీనివాసరావు గారు వారించటం జరిగింది. దానికి ఆయన చాలా సవివరమైనటువంటి వివరణ కూడా ఇవ్వటం జరిగింది. అయినా కూడా తెలుగుదేశం జనసేన పార్టీలు ఆయన నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వటము, మహిళల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది, వీళ్ళ నైజమే ఇంత, ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు అంటే ఇంతగా మహిళలందరినీ కూడా రెచ్చగొట్టి పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్లు ఇస్తున్నారు అని అంటేనే చాలా స్పష్టంగా అర్థమైపోతున్నది దీని వెనుక ఒక కుట్ర దాగి ఉన్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల మహిళలకందరికీ కూడా వ్యతిరేకత తేవటవాలా అనేటువంటి ఒక కుయుక్తి ఇందులో దాగి ఉన్నది అన్నటువంటి విషయం అందరికీ కూడా తెలుసును. మీరు ఈ రకంగా అరెస్టులు చేసి భయాలు కల్పించాలనేటువంటి ప్రయత్నాలు మానుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అయినా మీరు వినరు. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్ష భూని ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా సానుభూతులుగానో లేకపోతే వాళ్ల పట్ల అంతో ఇంతో మంచిగానో ఉన్నటువంటి ఏ ప్రజాస్వామిక శక్తులనైనా కూడా తీవ్రంగా మీ ఉక్కు పాదంతో అణిచివేయాలా అన్నటువంటి ఒక సంకల్పంతో మీరు ఈ రకంగా అరెస్టులు చేయటం అన్నది చేస్తున్నారు. ఈ అరెస్టులను చూసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర పాత్రికేయులు కూడా ఇంత దుర్మార్గంగా గతంలో ఏ పాత్రికేయుడినైనా కూడా ఏ ప్రభుత్వమైనా, మరి మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే మా మహిళా నాయకురాళ్ల మీద ఎంతో అసభ్యకరంగా మాట్లాడినటువంటి వాళ్లను కూడా ఈ రకమైనటువంటి చర్యలకు ఎవ్వరు కూడా పాల్పడలేదు. ఆ ప్రభుత్వం పాల్పడలా. అందులోనూ కూడా పాత్రికేయ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ల విషయంలో మా వాళ్లు చాలా గౌరవప్రదంగా వ్యవహరించినారు. కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తమ అధికారాన్ని ప్రశ్నిస్తే సహించటానికి వాళ్లు సిద్ధంగా లేరని, రోజు ఈ రకంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ వాళ్ల మీద వస్తున్నటువంటి ప్రజా ఆగ్రహాన్ని మళ్లించటానికి ఎక్కడో జరిగినటువంటి తప్పిదాన్ని పెద్ద ఎత్తున కొండంతగా ఎత్తి చూపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నైజమే ఇది అని వీళ్ల మీద బురద చల్లటానికి ఈ రకంగా వ్యవహరిస్తున్నారు అనటానికి ఇంతకంటే ఉదాహరణ మరో సంఘటన లేదని శ్రీనివాసరావు గారి అరెస్టును తీవ్రంగా ఖండించాలి. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా జరిగినటువంటి ఆ తప్పు పట్ల శ్రీనివాసరావు గారు, సాక్షి యాజమాన్యము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు అని ప్రకటించిన తరువాత కూడా ఈ రకంగా అరెస్టులు చేయటం అంటే ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు అనే విషయం తెలియజేస్తుంది. ఈరోజు సాక్షి పత్రిక కార్యాలయం కూడా దాడి చేస్తా ఉన్నారు కుట్రపూరితంగా. ఏ విధంగా చూడాలంటారు? సాక్షి పత్రిక మీద దాడి చేయటము అంటే ప్రజల గొంతుకలను ఉక్కుపాదంతో నలిపేయాలన్నటువంటి ఆలోచనకు మరింతగా పెచ్చరిల్లినట్టుగా తెలుగుదేశం పార్టీ ప్రవర్తించటం తప్ప మరొకటి కాదు. ఈ రకంగా సాక్షి యాజమాన్యం, సాక్షిలో పనిచేస్తున్నటువంటి ఆ వ్యాఖ్యాత శ్రీనివాసరావు గారు చాలా స్పష్టంగా తప్పు అని ఒప్పుకున్న తరువాత కూడా ఉద్దేశపూర్వకంగా సాక్షి మీద దాడులు చేయటము అంటే ఇది ప్రజల గొంతుకల్ని నులిపివేయటమే. ఏ ప్రజా గొంతుకని, ఏ ప్రజా స్వేచ్ఛకు అనుమతి ఇవ్వకుండా ఉండాలన్నటువంటి ఆలోచనతోనే సాక్షి యొక్క నోరు మూసేయాలన్నటువంటి ఆలోచనతో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి సంబంధించినటువంటి గూండాలే ఈ రకంగా సాక్షి మీద దాడి చేస్తున్నాయి.